మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గాంధీనగర్ లో ఉన్నామండి. గాంధీనగర్ కు చెందినటువంటి చింతకుంట గణేష్ వాళ్ళ అబ్బాయి చింతకుంట హరీష్ గవర్నమెంట్ జాబ్ అయితే వచ్చింది. తనకి ఏం బాగలేకపోయినా వాళ్ళ అమ్మ నాన్న కూడా హెల్త్ అనేది బాగుండదు, వాళ్ళు ఒక బ్లైండ్. సో చూడండి, ఇది వాళ్ళ ఇల్లు. ఇక్కడ ఇంత చిన్న ఇరుకు గదిలో వాళ్ళు ఉంటూ వాళ్ళ అబ్బాయికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, మా కష్టం కూడా ఎదుటి వాళ్ళకి మా అబ్బాయికి తెలియొద్దు, మేము చాలా కష్టాలు పడ్డాము, మా పరిస్థితి మా అబ్బాయికి రావద్దు అని ఒక మంచి పొజిషన్ లో ఉండి చదువుకోవాలనే ఉద్దేశంతో చదివించి ఇప్పుడైతే గవర్నమెంట్ జాబ్ అయితే సంపాదించాడు ఆ అబ్బాయి. చూద్దాము, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు హరికృష్ణ వాళ్ళ నాన్నగారు ఉన్నారు. హలో అంకుల్. హలో. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తాను, మాకు కనులే లేకపోయా. ఎప్పటి నుంచి అసలు మీకు ఇట్లాంటి ప్రాబ్లం? మధ్యలో అది 80ల రథం అప్పుడు 5 చనిపోయారు, నాకు ఒక్కని కళ్ళు పోయినాయి. ఎట్లా? ఇక్కడ ఇమల్ టాక్స్ ఇక్కడ రాజబుగ్గల్ది రింపేది ఉంటది, అది పేలింది, 5 చనిపోయారు, నా ఒక్కని కళ్ళు పోయినాయి. మీకు మాత్రము కళ్ళు పోయినాయి. ఇప్పుడు 43 ఏళ్ళే, 43 సంవత్సరాలే కళ్ళు. అప్పటి నుంచి ఇప్పుడు ఇలాగే ఉన్నారు? ఇలానే ఉన్నాము. చూపించుకోలేరు హాస్పిటల్లో? ఎల్వి ప్రసాద్ లో చేశారు, సరోజిని హాస్పిటల్ చేసినా గానీ నరాలు వీక్ ఉన్నాయి, చూపు రాదు అని చెప్పారు. ఏం చేయమంటే అప్పటి నుంచి చిన్న పిల్ల, అప్పుడు నా మ్యారేజ్ కాలే, పెళ్లి కాక ముందే ఇక ఈ అమ్మాయికి ఇట్లుందని, ఇక తెల్లగా ఉందని ఇచ్చారు నాకు. ఈమె కొన్ని రోజులు బిడీ చేసింది, మధ్యలో ఈమెకు కూడా చూపు కనబడప బిడీలు బంద్ చేసింది. ఇక బిడీలు బంద్ చేస్తే మా అమ్మ ఇంత కైకిలు కబడి చేసి అట్లా ఇట్లా సాధుకొచ్చింది. మా నాన్న చనిపోయిండు. చనిపోయినకి పొలాలను గవర్నమెంట్ బలి వేసుకుంటా ఇట్లనే చదివించినాం. ఇంటర్ డిగ్రీ దాకా చదివి టీటీసీ చేసిండు, ఉండి చదువుకుంటా ఇప్పుడు జాబ్ వచ్చింది. మాకేదో ఇక మా కష్టం తీరింది, ఇప్పుడు మాకు సంతోషం అనిపిస్తుంది. 43 ఏళ్ళకి మీకు ఒక కళ్ళు పోతే మీరు అప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు ఏం పని చేయలేరు? ఏం పని ఎట్లా మరి మీరు ఎట్లా ఉన్నారు అంటే ఆర్థికంగా ఎలా? మా నాన్న ఉండే, మా నాన్న చనిపోయిండు. మా నాన్న అంత మంగళ పని చేస్తుండే, మమ్మల్ని పోషించిండు. మొత్తానికి ఏం కనబడదు ఇప్పుడు మీకు? ఇదేంది, ఇది పోయింది చూపు, ఇది మొత్తం చిత్తిపోయింది. ఏం చేయమాట, మొత్తానికి మీకు ఏం కనబడదు. ఇప్పుడు ఆంటీకి ఎలా ఉంది? ఆంటీకి సగం చూపే కనబడుతుంది. అదే ఆమె కొన్ని రోజులు బిడీ చేస్తే దారం కనబడలే. ఇక క్యాంపు పడ్డప్పుడు చెక్ చేస్తే అమ్మ నీకు చూపు ఎక్కువ రాదు, నీకు పింఛన్ మంజూరు చేస్తామని ఆమెకు పింఛన్ మంజూరు చేశారు. ఎంత వస్తుంది? మొన్నటి నుంచి 4000 వస్తాయి. ఇక ఆ పింఛన్ తోనే ఈ పొలాలను చిన్నప్పటి నుంచి నాకు పింఛన్ వస్తుంది. అప్పటి నుంచే ఏదో గవర్నమెంట్ బలి వేసుకుంటా, కోపం బియ్యం తిని కూడా అట్లే సాదుకుంటా వచ్చాను. ఇప్పటి వరకు అయితే మీరు ఏం పని చేస్తారు? ఏం లేదు, ఇంటి దగ్గరనే ఉంటారు. ఇంటికానే ఉంటారు. మరి మీ పిల్లల్ని ఎవరు చూసుకున్నారు? మా నాన్న ఉండే కదా. పెళ్లి కాక ముందుకే ఇప్పుడు కళ్ళు వేనే అంటున్నారు కాబట్టి పుట్టినప్పటి నుంచి మీ నాన్నని చూసుకున్నాడు. మా నాన్న చూసుకున్నాడు. మా అమ్మ ఇంత పని చేస్తుండే. మా అమ్మ చదువుకుంటూ వచ్చింది. మా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగాలేకుండా అయిపోయింది. 2 సంవత్సరాలు ఆమె. మా పిల్లలు ఇక ఇది చదువుకుంటారు. చదువుకుంటా ఇక ఇంత మా పింఛని ఆమె పింఛన్తోని పిల్లలను చదువుకుంటూ వస్తున్నాం. ఉన్నదో లేదో తినకుండా. ఎంతమంది పిల్లలు ఇప్పుడు మీకు? 2 కొడుకులే. 2 కొడుకులు. ఇప్పుడు వాళ్ళు మొత్తం వాళ్ళ కష్టంతోనే వాళ్ళు చదువుకున్నారా? వాళ్ళ కష్టంతోనే గవర్నమెంట్ వాళ్ళే చదువుకున్నారు. ఇక వాళ్ళ తెలివితోనే ఇక చదువుకుంటా ఈ టీచర్ జాబ్ వచ్చింది. ఇప్పుడు మరి వాళ్ళ కష్టంతోనే వాళ్ళంతా వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు మీ అబ్బాయికి దేవుడు దయదలిచి గవర్నమెంట్ జాబ్స్ అయితే వచ్చినాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు సంతోషం అనిపిస్తుంది. మా కష్టం తీరినట్టు. ఇప్పుడు వీళ్ళే చూసుకోవాలి మిమ్మల్ని కూడా. వాళ్ళే కలవలేనందుకు వాళ్ళే కళ్ళు అనుకోవాలి. ఇప్పుడు ఆంటీకి పింఛన్ వస్తుంది, మరి మీకు వస్తుందా? వస్తుంది, ఆమెకు వస్తుంది, నాకు వస్తుంది. మీకెంత వస్తుంది? నాకు 4000, ఆమెకు 4000. ఆ పైసలతోనే మీరు ఇంట్లో ఖర్చులు, మెయింటెనెన్స్ అదే అన్ని ఏదో అమ్మ ఉన్నది లేదు తినుకుంటా ఉంటాం. మాకు అది రావు, ఒకటి తినాలి, తాగాలి, నాకేం షోకులు లేవు. ఏదో ఉన్న కాడికి తీసుకొని తింటాం. ఇది సంతేలేనా మీరు ఇప్పుడు? సొంతం మా తాత పేరు మీద ఉంది కాబట్టి ఇది మాకు వచ్చింది. నమస్తే ఆంటీ. నమస్తే. ఓకే, చెప్పండి. ఇప్పుడు మీ అబ్బాయికి మంచిగా ఆయన చదువుకొని 2 పిల్లలు, ఆయన కళ్ళు లేవు, నాకు కూడా కళ్ళు ఎక్కువ కనబడాయి. ఏందో అంటే అట్లా ఇక ఇంట్లో మందం ఇంత వంట వేసుకొని తినతందుకు కంట్రోల్ బియ్యం, ఈ పింఛని, ఈ పొలగళ్ళకు బట్టలు అవి అడకచ్చుకునే సాదుకున్నా నేను. కంట్రోల్ బియ్యం వస్తాయా? ఎన్ని వస్తాయి? 30 కిలోలు వస్తాయి. 30 కిలోలు వస్తాయి. ఇక ఎప్పుడన్నా మా తమ్ముడు లేవంటే కొన్ని ఇచ్చేది కంట్రోల్ బియ్యమే. ఇక మా అత్తమ్మ కొన్ని రోజులు ఇట్లనే ఆ పని ఈ పని చేసింది, కానీ ఇప్పుడు ఆమెకు శాతం అయితే 2-3 ఏళ్ళే శాత కాక ఇంట్లోనే ఉంటుంది. ఇక అదే పింఛన్ బతుకుతున్నాయి. ఇక అట్లనే ఇంత పిల్లగాళ్ళు పెద్ద పెరిగినరు.
దీంతో పిల్లగాలు పెద్ద జరిగితే మా కొడుకులు కూడా బట్టలు కూడా అడకొచ్చినా కానీ అమ్మాయి ఎందుకని అనలే వేసుకున్నారు మా కొడుకులు. ఇంత వరదాకా వెళ్ళదీసినా ఇప్పుడు మా కొడుకు జాబ్ వచ్చిందంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. మాకు 4 గంటలు లేనందుకు వాళ్ళకు 4 గంటలు వచ్చినట్టు అమ్మ నాకు సంతోషం. నాకు అంతే సంతోషం, నాకు అంతే చాలు. మేము అట్లనే బతికినాం. అయితే నేను ఇట్లా చూస్తా అనుకున్నా, అయ్యో మా కొడుకులను గవర్నమెంట్ దాంట్లో ఎత్తి వాళ్ళకి అత్తదో రాదో చదువుకుంటారో ఎట్లా అయిద్దో అని ఊకే మనసులో పట్టలేదు. ఊకే ఎడుతును బాధపడదు. కానీ ఆ దేవుడు మా పైన ఉన్నాడు, మాకు కరుణించిండు. మాకు మా కొడుకు జాబ్ వచ్చింది, సంతోషం అనిపించింది అమ్మ. చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్ అనేది చదువుకున్నారు? చిన్నప్పటి నుంచి గవర్నమెంట్, అలా కాడికెళ్ళి గవర్నమెంటే. ఇప్పుడు ఈయన చిన్న పెద్ద చిన్న కొడుకు. పెద్ద ఏం చేస్తాడు? ఇప్పుడు కొన్ని రోజుల ఇప్పుడు అంత 6 నెలల బ్యాంకులను ఎత్తాడు, ప్రైవేట్ గానే చేస్తుండే. ప్రైవేట్ గానే చేస్తాడు. ఇప్పుడు ఈయన కుక్కనికి జాబ్ వచ్చింది. ఈయన కుక్కని గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఏదో ఇక మమ్మల్ని చదువుకుంటారు. ఇప్పుడు వాళ్ళ రెక్కల కష్టం చేసుకొని బతుకుతేనే బతుకు, లేకపోతే ఏం లేదు. మాకు అవతల భూమి లేదు, కిరాయి లేదు, ఏది లేదు. ఇదే కొంచెం అంత ఇల్లు ఉన్నది, మేమే ఉన్నాం. అంతే. ఇల్లు వస్తున్నాయి కదా, మీకు ఏమైనా పెట్టుకున్నారు అట్లా? అంత ఉన్నది, మొత్తం అంత ఉన్నది. చిన్నదైన పెద్దైనా మీకు రాదు అన్నారు. సపరేట్ ఇల్లు ఉంది కాబట్టి మీకు ఇల్లు రాదని చెప్పేసి అన్నారు. అనగానే ఇక మేము సపరేట్ ఊకున్నాం. పొలగాలు చిన్నోళ్ళు అయ్యి ఎవరు పెట్టుకుంటారు ఏం కథ అని అట్లనే ఊకున్నాం. బియ్యం మాత్రం 30 కిలోలు వస్తున్నాయి. 30 కిలోలు ఓన్లీ గవర్నమెంట్ నుంచి మీకు అందేది అదొకటి. ఈ పింఛన్ వస్తుంది మాకు. పింఛన్ 4,000 రూపాయలు. మొన్నటి సుందే వేయించిండ్రు. మొన్నటి సుందే 4,000 వస్తున్నాయి. అంతకుముందుకు 3,000 వచ్చినాయి. ఓకే. ఇప్పుడు మీకు ఎట్లా మంచిగా అనిపిస్తుంది? మీ అబ్బాయికి అయితే వచ్చిన మంచిగా సంతోషం అనిపిస్తుంది అమ్మ. ఏదో మాకు కళ్ళు లేనందుకు పొలగాను చదువుకున్నందుకు ఎంతో సంతోషం. 26 ఏళ్ళకే జాబ్ కొట్టిన కొడుకు ఎంత దండాడిండు. 2 సంవత్సరాల బంగ్లా పైన బతిలాడితే ఆ రూమ్ ఇస్తే అలా చదువుకుంటాడు. చూసినాం ఇప్పుడు అక్కడ రూమ్ కూడా చిన్ననే ఉన్నది, చదువుకోబోద్దా అని ఆయనకు అక్కడ దుకాణం ముంగట ఊడ్చల్తే ఆ రూమ్ లో చదువుకొని ఇచ్చిండు. మీరు అక్కడ దాని ముందట ఊడ్చి క్లీన్ చేస్తే ఇక వాళ్ళు చూడలేక మీ అబ్బాయి కోసం ఆ రూమ్ అయితే ఇచ్చిండు. ఒక రూమ్ ఇచ్చిండు అమ్మ. ఎవరిదాకా ఎవరు వచ్చి గిట్ట ఇటాంకలు వచ్చి మీకు ఏమున్నది ఏం లేదు ఏం తింటురు అని ఏది అడిగిన వాళ్ళు లేరమ్మా. ఇప్పుడు మీరు ఫస్ట్ వచ్చి ఇప్పుడు మమ్మల్ని మీకు ఇల్లు ఉన్నదా, అయ్యో ఎట్లా బతుకుతురు ఎట్లున్నారు మీరే అడుగుతుండ్రు. కానీ ఇది వరకు ఎవరు అడిగిన వాళ్ళే లేదమ్మా. మాకు ఇగో ఇల్లు ఇదే ముత్తుకుంటున్నది. అయినా కానీ ఏది గవర్నమెంట్ నుంచి ఇల్లు గిది అని అన్నోళ్ళు లేరు, ఇచ్చిన వాళ్ళు లేరు. మేము ఇద్దరం కళ్ళు కనబడిన వాళ్ళే ఉన్నాం. మాకు ఎండపోతే పొక్కులు వస్తాయి, నాకు ఎండ పడది, పెయ్యంత ఎర్రగా అవుతుంది, పొక్కులు వస్తాయి, కళ్ళు కనబడాయి. ఇంతమంది కనబడుతుంది. మీకు ఎందుకు కనబడుతుంది మరి కళ్ళు? అట్లా ఏం ప్రాబ్లం? మీకు హాస్పిటల్ చూపించుకోలేరా? చూపించినా గానీ ఆపరేషన్ చేయించుకున్నా గానీ మీకు మామూలే రాదు చూపు, మీకు పుట్టుడే గట్లున్నది కదా అని అన్నారు అన్నట్టు. అట్లా ఇప్పుడు స్కిన్ మరి ఇట్లా వైట్ అంటే ఇదేం ప్రాబ్లం? పుట్టుడే ఇట్లా పుట్టినాం. మేము 3 అక్కయ్యలను ఒక్కలం కాదు. ఏ ఊరు మీది? మలకపేట. 3 అక్కయ్యలను గిట్లనే ఉన్నాం. ఇంకొక చెల్లెని కోనరపటకి ఇచ్చిండ్రు. వాళ్ళ మొగని కళ్ళు కనబడాయి, దానికి కళ్ళు కనబడాయి. మొన్న గవర్నమెంట్ దవాఖాలకు కళ్ళు ఆపరేషన్ కనిపోతే ఇప్పుడు చెయ్యమమ్మ అని మర్రగొట్టిండ్రు చెల్లెకి. ఇంకొక చెల్లి ఉంటే, చిన్న చెల్లి ఉంటే ఆమె సుత చచ్చిపోయింది. ఇట్లనే ఎండ వాడక చెయ్యక ఇక వాళ్ళు నడుచుకుంటే కూడా ఇవ్వలేరు లేరు కదా. మీరిద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. ఇప్పుడు మాత్రం కళ్ళు కనబడాయి. కళ్ళు కనబడాయి. అట్లా ఎందుకని అంటే వంశపారంపర్యంగా ఏమన్నా అంటే ప్రాబ్లమ్స్? ఏది లేదు. మా అమ్మ నల్లగానే ఉంది, మా నాన్న నల్లగానే, మా అన్నదమ్ములు సుత నల్లగా ఉన్నారు. మా కళ్ళు కొంచెం గుడ్లు ఇట్లా నిలబడి ఉండయి అన్నట్టు, ఊగిట్లా తిరుగుతాయి అన్నట్టు. అట్లా అందుకనే సూదిల దారంగానే ఏది కానీ పెట్టరాదు. పెద్ద అక్షరమే, పెద్దగా ఏదన్నా ఉంటే ఇట్లా పెద్దగా ఉంటేనే కనబడుతుంది. అంతే. చిన్న అక్షరాలు చిన్నవి అవి ఇవి కనపడాయి, ఏది కనబడాయి. ఇప్పుడు మీరైతే పట్టుకునే ఇవన్నీ అడిగితే మాకెంతో సంతోషం. మాకు ఏది లేదు, ఏది రాలేదు, ఏం లేదు. ఏదో గవర్నమెంట్ నుండి ఏదైనా సహాయకరం అవుతారో అని. మీకు ఫస్ట్ నుంచి అయితే ఎవరైతే వచ్చి హెల్ప్ చేయలేరు? ఎవ్వరు హెల్ప్ చేయలే, ఏం చేయలేదు. మమ్మల్ని ఎవ్వరు అడగలే చేయలే. ఇప్పుడు మీరైతే మమ్మల్ని అడుగుతుర్రు. ఇప్పుడు ఫస్ట్ మీరే, మమ్మల్ని ఎవ్వరు అడిగిన వాళ్ళే లేరమ్మా. చెప్పండి హరికృష్ణ గారు, ఎలా చదువుకున్నారు? మీకు ఎట్లా అనిపిస్తుంది? ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ వారికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కమర్షియల్ యాడ్స్ లో ఇందులో మనం ఈచ్ అండ్ ఒక్క రూపాయి కూడా మనం పే చేయకుండా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉన్నా సరే హిడెన్ టాలెంట్ ని సెర్చ్ చేసి ఇట్లా మీరు ఎంత దూరం నుంచి అయినా ఇట్లా తీసుకొచ్చి మీరే రెస్పాన్స్ మీరే 2-3 times కాల్ చేసి ఇలా ఇంటర్వ్యూ చేయడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఇట్లా ఎవరు చూడలేరు, ఇట్లా చేయలేరు కూడా. నేను కూడా సుమన్ టీవీ చాలా ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నా. వాళ్ళు ఇట్లా నాకు కూడా వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. అందులో చాలా మోటివేషనల్ వీడియోస్ అట్లా చాలా వస్తాయి. నిరుపమ్ గారు అట్లా వాళ్ళ వీడియోస్ అన్ని నేను చూస్తూ ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత గవర్నమెంట్ వచ్చిన జాబ్ కంటే సాటిస్ఫాక్షన్ కంటే ఇట్లా వచ్చి తీసుకోవడం అండ్ ఒక 10 మందికి పరిచయం చేయడం అంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఎవరు చేయలేరు, మీరు చాలా థ్యాంక్స్ అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది చాలా పేద కుటుంబం. నేను ఎప్పుడు కూడా మాకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎప్పుడు కూడా బాగాలేదు. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న ఇద్దరు కూడా బ్లైండే. వాళ్ళకు బయట నుండి సాయం ఎట్లా లేదు. అయినా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎక్కడ నుండి కూడా ఆశించకుండా
మాకు ఎట్లా ఉంటే అట్లా మాకున్నటువంటి ఆర్థిక స్తోమతను అనుసరించి గవర్నమెంట్ స్కూల్లో మేము చదువుకున్నాం. ఇక్కడ సిరిసిల్లలో నేను 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. 10th క్లాస్ లో నాకు 9.0 వచ్చిందండి. వచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్ పోయినాం, కానీ అక్కడ వాళ్ళంతా ఫ్రీ అట్లా అయ్యకపోయేసరికి ఒక తెలిసిన వాళ్ళతో త్రోదా అట్లా వెళ్ళినాం, కొంచెం డిస్కౌంట్ తోనే అక్కడ కూడా మేము చదువుకున్నాం. అందులో కూడా చాలా మంచి స్కోర్ వచ్చింది. ఇంటర్ లో కూడా గవర్నమెంట్, తర్వాత ఇంటర్ ఇక్కడ కాకతీయ జూనియర్ కాలేజ్ అని ఒకటి ఉండే, అందులో చదువుకున్నాను. అందులో కూడా చాలా మంచి స్కోర్ వచ్చింది. అది అయిపోయిన తర్వాత టీజీటీసీ అని టీచర్ ట్రైనింగ్ చేశాను. అది చేసిన తర్వాత నాకు యాక్చువల్ గా 2017 లో మనకి తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వేసింది. అందులో నాకు మంచి స్కోర్ వచ్చింది. అప్పుడు డిస్ట్రిక్ట్ లో 4th ప్లేస్ లో ఉన్నా. కాకపోతే ఏంటంటే డిస్ట్రిక్ట్ లో ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి అట్లా నాకు అప్పుడు జాబ్ పోయింది. 2018 లో పోయింది. తర్వాత ఏది కూడా ఇక నాకు ఆర్థికంగా ఇబ్బంది అయింది చాలా. ఏది కూడా కాలేజీకి వెళ్ళి చదువుకునే పరిస్థితిలో నేను లేను. అప్పుడు పైసలు లేవు, ఏం లేవు, చాలా ఇబ్బందికరంగా ఉంటే అప్పుడే నేను ఒక 21 years కి ఏం చేసినానంటే ఇవన్నీ స్టాప్ చేసేసి ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యి టీచర్ లాగా కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడ నేను గొల్లపల్లిలో ఫస్ట్ చేసినాను. గొల్లపల్లి సత్యసాయి స్కూల్ అని ఒకటి ఉండేది. డైలీ అప్ అండ్ డౌన్. అప్పుడు నాకు వచ్చే సాలరీ జస్ట్ 4,000 ఇస్తుండే. 4,000 కి గొల్లపల్లి వరకు డైలీ అప్ అండ్ డౌన్ చేసేస్తుండే. ఎన్నో కొన్ని ఇంట్లోకి కొంత యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి డైలీ చేస్తుండేవాడిని. చేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ డిఎస్ నోటిఫికేషన్ వల్ల అన్ని స్టాప్ చేసేసి ఇక సిరిసిల్లాలని ఒక స్కూల్లో చూసుకున్నా. కానీ ఏది కూడా స్కూల్కి వెళ్ళి ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళి 3 years 4 years అలా చేసుకునే సిచ్యువేషన్ లేదు. ఇంట్లోకి ఆర్థికంగా సహాయపడుకుంటూ నేను చదువుకున్నా. డిగ్రీ కూడా నేను డిస్టెన్స్ లోనే ఇక్కడ నేను రెయిన్బో ప్రైవేట్ స్కూల్లో చేశాను. అక్కడ ఒక 4 years నేను లాస్ట్ అకాడమిక్ ఇయర్ మానేసిన. సో ఇది అయిపోయినాక నాకు కంటిన్యూ గా చేసే సిచ్యువేషన్ లేదు. ఇంట్లోకి ఆదుకోవాలి, ఎంతో కొంత ఆర్థికంగా ఇవ్వాలి, ఎందుకంటే తల్లిదండ్రులు అట్లా ఉన్నారు కాబట్టి ఏం చేసిన డిగ్రీ డిస్టెన్స్ లో చేసిన. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేసుకుంటూ స్కూల్లోనే కంటిన్యూ అయ్యాను. తర్వాత బిఎడ్ కూడా మనకి డిస్టెన్స్ లాగా చేసేసిన తర్వాత అయితే నాకు 2022 టెట్ లో జరిగిన దానిలో నాకు 113 మార్క్స్ వచ్చినాయి. అప్పుడు మనకు సిరిసిల్ల మండల్ లెవెల్ లో 2nd ర్యాంక్ వచ్చింది. అప్పుడు కూడా మంచి ర్యాంక్ రావడం. నెక్స్ట్ ఒక ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా విత్ ఇన్ ఒక 2-3 months లోపట్నే గురుకుల నోటిఫికేషన్ పడింది. నేను దానికి ఇంట్లో ఉండి ఇక అప్పుడు స్కూల్ మానేశాను. 2023 లో మానేసి ఇంటి దగ్గర ఒక రూమ్ రెంట్ తీసుకొని అందులోనే నేను ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసిన. ఇంతవరకు నేను ఇన్ని ఇయర్స్ లో ఇప్పుడు కూడా కోచింగ్ సెంటర్ లో అడుగు పెట్టింది అయితే ఎప్పుడు లేదు. ఎందుకు అంటే మెయిన్ గా కారణం అయితే గొప్పగా చెప్పుకోవడానికి కాదు. మాకు కోచింగ్ కావాలంటే ఇప్పుడు మీకు తెలిసి ఎంత లేదన్నా ఒక 50,000-60,000 అంత కావాలి. అంత బడ్జెట్ నేను ఆఫర్ చేయలేను అప్పట్లో. కాబట్టి ఇంట్లోనే ఉండి బుక్స్ అన్ని కొనుకొచ్చుకుంటూ ఇంట్లోనే ప్రిపేర్ అవ్వకుంటూ ఇంట్లోనే అక్కడ రూమ్ లో చదువుకున్నాను. అక్కడే పడుకొని కంటిన్యూస్ గా డైలీ నేను ఒక మినిమం 14 hours చదివాను. 14 hours కంటిన్యూస్ గా ఓన్లీ బుక్స్. ఇక వేరే ఎక్కడికి వెళ్ళడం ఏమీ లేదు. మొత్తం ఓన్లీ రూమ్ ఇల్లు అంతే. అట్లా చదువుకున్నామని డైలీ 14 hours చదివిన తర్వాత గురుకులాలో అటెంప్ట్ చేసినాను. ఇది నా ఫస్ట్ అటెంప్ట్. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా జస్ట్ నేను ఫ్రెషర్ బీఈడి రీసెంట్ గా అయిపోయినాక 3 months లోపట్నే నాకు నోటిఫికేషన్ అవడం వల్ల అప్లై చేసుకున్నా. ఇది ఫస్ట్ అటెంప్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు చాలా చిన్న వయసులో ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చింది. ఎక్కువ వెయిట్ చేయకుండా ఒక్క 1 year కూడా నేను వెయిట్ చేయలేదు. ఫస్ట్ అటెంప్ట్ లోనే నేను గురుకుల అంటే చాలా టఫ్ ఉంటది, మీకు తెలుసు. అది కొంచెం చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇంటర్మీడియట్ సిలబస్ అట్లా ఉంటాయి కాబట్టి చాలా ఫోకస్ గా నేను కంటిన్యూస్ గా ఒక 1 year మాత్రం దానికోసం కష్టపడి చదివిన. వేరే ఏం లేదు. వేరే ప్రొఫెషన్స్ చాలా మంది అన్నారు మనీ కోసం వేరే సైడ్ అట్లా ఇల్లు అన్నారు. కానీ నేను ఓన్లీ టీచింగ్ ప్రొఫెషన్ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. దానిపైన ఉన్నా, అందులోనే ప్రిపేర్ అయినా. దానికోసమే కంటిన్యూస్ గా ఒక 1 year కష్టపడి చదివిన. ఫైనల్ గా మొన్న ఇచ్చినటువంటి రిజల్ట్ లో నాకు 1:2 లో 2 subjects రాశాను. ఒకటి మ్యాథ్స్ అండ్ తెలుగు. నాకు మ్యాథ్స్ లో 1:2 లో వచ్చింది, తెలుగులో వచ్చింది. కానీ ఫైనల్ గా 1:1 వచ్చేసి నాకు మ్యాథ్స్ లో వచ్చింది. టీజీటీ మ్యాథ్స్ అనేది వచ్చింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు ఇంట్లో పరిస్థితి బాగుండాలంటే నాకు ఒకటే మార్గం, ఒక గవర్నమెంట్ జాబ్ కొడితేనే ఇల్లు అనేది బాగుంటది, అందరు సంతోషంగా ఉంటారు అనుకున్నా. మా పేరెంట్స్ సంతోషం కోసం నేను ఎప్పుడైనా దేనికైనా చేయడానికి రెడీ ఉన్నా. అది ఎంత హార్డ్ వర్క్ అయినా సరే 14 గంటలు కాదు 16 గంటలైనా చదివేవాడిని. ఎందుకంటే మన తల్లిదండ్రులు అనేది సంతోషంగా ఉంచాలి, మా ఆర్థిక పరిస్థితి అనేది కొంచెం మెరుగుపరచుకోవాలని నేను ఎప్పుడు కూడా అనుకున్నా. కోచింగ్ పోయే సిచ్యువేషన్ లేదు కాబట్టి అన్ని బుక్స్ మెటీరియల్స్ తెప్పించుకొని ఇంట్లోనే చదువుకున్నా. మన చూసినప్పుడు కూడా అందరు కూడా చాలా గురుకులకి అక్కడ వెళ్ళినప్పుడు అందరు కూడా చిన్న వయసులో వచ్చింది. 26 సంవత్సరాలకే నాకు జాబ్ రావడం జరిగింది. 26 years కి ఎక్కడ కూడా నాకు డిలే కాలేదు. కాబట్టి అందరు కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇంత చిన్న వయసులో గవర్నమెంట్ జాబ్ అనేటువంటి చాలా సంతోషం. ఇంకా 35 years సర్వీస్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. చుట్టూ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. కానీ ఏదైనా మీడియా పరంగా అయితే ఫస్ట్ సపోర్ట్ అయితే మాకు సుమన్ టీవీ నుండే రావడం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు అయితే ఎన్ని పెద్ద ఛానల్స్ ఎవరు కూడా వాళ్ళకి ఆ పెయిడ్ ప్రమోషన్స్ ఏంటో మనకు తెలియదు, కానీ ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. ఫస్ట్ టైం మాత్రం మీరు ఎట్లాంటిది ఆశించకుండా ఓన్లీ ఒక ఇట్లాంటి వాళ్ళని బయటకు తీసుకురావాలి అనేటువంటిది ఉద్దేశంతోనే మీరు తీసుకొచ్చి నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి అందరికీ ధన్యవాదాలు. ఒకటి నేను కోరుకునేది ఏంటంటే మా తల్లిదండ్రులు ఇద్దరు బ్లైండ్ ఉన్నారు. నేను చాలా వరకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వీళ్ళకి సపోర్ట్ అడిగాను, బట్ అంటే ఈ జాబ్ రాక ముందుకు. కానీ ఎక్కడ కూడా ఏం సపోర్ట్ అయితే రాలేదు ఇంతవరకు. ఇట్లా ఉన్నది ఏం అడగలేదు. మా గవర్నమెంట్ నుంచి ఒక పెన్షన్స్ తప్పించి అంతకు మించి మాకు ఏమీ రాలేదు. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ వల్ల ఎవరి గురించి వాళ్ళే పట్టించుకుంటారు, ఇంకోలో పట్టించుకునే అవకాశం రాలేదు.
కానీ అయినా మా పేరెంట్స్ నేను ఎప్పుడు అనుకున్నాను ఏదైనా మనకి ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వకపోయినా చదువుకుంటే సరిపోతుంది, మనం ఒక జాబ్ అనుకున్నట్టు అంటే ఒక్కరికి జాబ్ వచ్చిందంటే ఇల్లు మొత్తం హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నా. మా బ్రదర్ కూడా చాలా సపోర్ట్ చేసిండు. అతను కూడా ఏమన్నాడంటే ఇయర్ నేను స్కూల్ కంటే హాఫ్ డే కంటిన్యూ చేద్దాం అనుకున్నా. మా బ్రదర్ ఏం చేసిందంటే అట్లా ఉంటే నడవది, జాబ్ రాదు, నువ్వు అవసరం నీ ఇంట్లోకి నేను చూసుకుంటాను, ఫైనాన్షియల్ గా అన్ని చూసుకుంటాను, నువ్వు స్కూల్ మానేసి మంచి ప్రిపరేషన్ గా అని చెప్పి చాలా సపోర్ట్ చేసి, నాకు మా అన్నయ్య కనుక సపోర్ట్ లేకపోతే అసలు నేను ఇంత దూరం వచ్చేవాడినే కాదు. చాలా సపోర్ట్ చేసి నేను స్కూల్ మానిపించేసి 1 year దీనికోసమే చదివిపించిండు. నాకు ఏం పని చెప్పేవాళ్ళు కాదు, అంతా కూడా ఏమన్నా ఉన్నా అన్నయ్య చూసుకునేవారు, ప్రతి ఒక్కటి కూడా అన్నయ్య చూసుకునేవాళ్ళు. నాకు ఓన్లీ రూమ్ లో ఉండేవాడిని, డైలీ 14 hours చదువుకునేవాడు. ఇంట్లోకి వచ్చి ఒక వెజిటేబుల్స్ అయినా ఏదైనా అన్నయ్య చూసుకునేవాడు, మళ్ళీ వెళ్ళి బ్యాంక్ లో జాబ్ చేసేవాడు. ఈవినింగ్ అయినా నాకు ఏ పని చెప్పేవాళ్ళు కాదు, ఓన్లీ నేను ప్రిపరేషన్ కే ఇచ్చేవాళ్ళు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఏమైనా పని చెప్పినా మా అన్నయ్య కోపం చేస్తుండే, అవసరం లేదు వాడు చదువుకొని. నాన్న వాళ్ళు ఇట్లా ఉన్నా కానీ వాళ్ళు నేను మైండ్ లో ఒకటే డిసైడ్ అయినా వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దీని నుండి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని అంచెలు బయటకు తీసుకురావాలని అనుకున్నా. అదొక్కటి ఎప్పుడు మైండ్ లో అదొక్కటే కదులుతుండేది. వేరే నాకు ఫ్రెండ్స్ అని అంటే ఎక్కువ బయట తిరిగి అట్లా ఏది కూడా అలవాట్లేదు. ఓన్లీ వాళ్ళిద్దరిని ఈ పరిస్థితి నుండి బయటకు తీసుకురావాలి. ఎప్పుడు చదువుకుంటప్పుడు కూడా అదొక్కటే నాకు మైండ్ లో తిరుగుతూ ఉండే, అదొక్కటే బాగా మోటివేషన్ లాగా అనిపిస్తూ ఉండే. అదొక్కటే మైండ్ లో పెట్టుకొని దానికోసమే కష్టపడ్డా. నేను ఎన్ని గంటలైనా, ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎన్నిసార్లు ప్రాబ్లం అయినా, ఎంత మెంటల్ గా ఇబ్బంది అయినా సరే నేను దేనికి కూడా ఇబ్బంది కాలేదు. ఇంకొకటి ఏంటంటే కోచింగ్ కోవడం వల్ల వాళ్ళు ఇంటికాడ చూసుకోవడం అట్లా ఇబ్బంది అవుతుండే. వాళ్ళు మేము లేనిది ఎటు బోర్ అది, వాళ్ళు కూరగాయలకైనా ఏదైనా వాళ్ళ ఎటు బోరు, ఓన్లీ ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో అదే ఎటర్న్ వెళ్ళి తీసుకొస్తుండే. ప్రతి ఒక్కటి అన్నయ్య చూసుకోవాలి, లేకపోతే మేమే చూసుకోవాలి. అది చూసుకుంటూ స్టడీస్ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ 2 చదివినాం. అన్నయ్య కూడా పీజీ చేసిండు. పీజీ చేసి ఇట్లా గవర్నమెంట్ జాబ్ ఒక 2-3 సార్లు ట్రై చేస్తే దగ్గరలోకి వచ్చి ఒక 1 mark లో అట్లా పోయింది. ఇప్పుడు 1 year నుండి ఇక్కడ అవుట్ సోర్సింగ్ లో జాబ్ చేస్తుండు. ఇక ఫర్దర్ లో వచ్చే దానికి కూడా ట్రై చేద్దామని అనుకుంటుండు. సో నన్ను బాగా ప్రోత్సహించిన, ఆయన వర్క్ చేసుకుంటూ ఆయన కెరియర్ కూడా విడిచిపెట్టుకొని నా కోసం బాగా చేసిన. ఆయన లేకపోతే అసలు ఇక్కడ దాకా నేను అష్టోని కాదు. ఆయన చేయడం వల్ల నేను ఇక్కడ వరకు మెయిన్ గా ఆయన చేసుకుంటూ ఇంట్లోకి ఆయన చూసుకుంటూ నన్ను మాత్రం కంప్లీట్ గా స్టడీస్ కి అలర్ట్ చేయమని చెప్పిండు. నేను మొత్తం ఫోకస్ కూడా స్టడీస్ పైన పెట్టిన, ఎక్కడ కూడా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా ఓన్లీ ప్రిపరేషన్, ఇంట్లో పరిస్థితిని మంచిగా చేసుకోవాలి. గవర్నమెంట్ జాబ్ వస్తేనే మన ఇంట్లో పరిస్థితి బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ జాబ్ లో అన్నిటికీ అంత నమ్మకం లేదు, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనకు అర్థం తెలియదు. ఓన్లీ ఒక గవర్నమెంట్ జాబ్ వస్తేనే మన పరిస్థితి అనేది బాగుంటుంది, మన జీవితం అనేది మంచిగా అవుతుంది అని చెప్పేసి ఎప్పుడో మెంటల్ గా ఫిక్స్ అయినా. దానికి ఏజ్ తో సంబంధం లేదు, చాలా మంది కోచింగ్ తీసుకోవాలి అట్లా అన్నా సరే మన దగ్గర అంత పరిస్థితి లేదు కాబట్టి ఒకటే బాగా ఫిక్స్ అయినా, ఇట్లనే చదువుకోవాలి, కోచింగ్ ఉన్నా లేకపోయినా మన ప్రయత్నం మనం చేద్దాం, వస్తుందా తర్వాత లేకపోతే సెకండ్ అటెంప్ట్ అని అనుకున్నా. చాలా వరకు అది కష్టపడంలో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఒక 1 hour ఎక్కువనే చదివినా కానీ ఎప్పుడు కూడా టైం అనేటువంటిది నేను టైం వేస్టింగ్ ఎక్కడ కూడా చేయలేదు. సో ఇక ఈ మొబైల్స్ కైనా దానికి దీనికి ఎట్లా నాకు అలవాటు అయితే లేదు. స్కూల్లో చెప్పినా సరే స్కూల్లో రెగ్యులర్ గా వెళ్తుండేవాడిని, ఈవినింగ్ టైంలో చదువుకునేవాడిని. ఇంకొకటి మా స్కూల్ వాళ్ళు కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు. నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసేటప్పుడు కూడా ఎగ్జామ్స్ టైంలో మనకి కరెస్పాండెంట్ వచ్చేసి మనకు శ్రీనివాస్ గౌడ్ సార్ ఉంటారు. సార్ ఇప్పుడు ఉన్నారు. సార్ మనకి ట్రస్ట్ మా ప్రెసిడెంట్. సార్ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. సార్ ఇట్లా నేను ఎప్పుడు అంటే మ్యారేజ్ కి దానికి దీనికి లీవ్ తీసుకోపోయేవాడిని, ఓన్లీ ఎగ్జామ్స్ కి దానికే. సార్ ఇట్లా ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రాక్టికల్స్ ఉన్నాయి అంటే మీరు వెళ్ళండి, మీరు చదువుకోండి అని చెప్పేసి సార్ చాలా అంటే చాలా ఎంకరేజ్ చేసేవారు. బీఈడీ చేసేటప్పుడు కూడా నాకు ఒక 1 day 2 days ఎక్కువ లీవ్ కావాలన్నా సార్ అయితే చాలా సపోర్ట్. అందుకని నేను మన జాబ్ వచ్చినాక సార్ని కలిసిన సార్ చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఇట్లాంటి సార్ మీరు గుర్తు చేయండి, సార్ హరికృష్ణ సార్ అంటే సార్కి చాలా గుర్తుకుంటది. సపోర్టివ్ అంటే చాలా అయితే చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకా మా కొలీగ్స్ కూడా సార్ మీరు చదువుకోండి, ఈ టైంలో మీరు నేను స్కూల్ మానేస్తా అంటే సార్ రాంగ్ రైట్ డిసిజన్ తీసుకున్నట్టే, మీరు పర్లేదు చదువుకోండి, తక్కువ ఏజ్, మేము ఇప్పుడు ఇబ్బంది అవుతున్నాం, మీరు ఆ ఏజ్ లో చదువుకోండి అని చెప్పేసి చాలా సపోర్ట్ చేశారు. ఫ్రెండ్స్ అయినా లేకపోతే కొలీగ్స్ అయినా బయట వాళ్ళందరూ కూడా, ఇక్కడ షాప్స్ వాళ్ళు కూడా ఇంట్లో పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి గవర్నమెంట్ చెల్లించకపోయినా వాళ్ళందరూ కూడా చెల్లించి మీరు చదువుకోండి, మీరు ఏం కదా ఏమైనా అవసరం ఉంటే మేము చూసుకుంటాం అని చాలా వరకు సపోర్ట్ చేశారు. మన జాబ్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మెయిన్గా మా స్కూల్ స్టూడెంట్స్ అయినా ఎవరు కూడా అందరూ సార్ మీకు వస్తుంది గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మీరు ప్రిపేర్ కండి అని పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ నుంచి అయితే చాలా సపోర్ట్ వచ్చింది నాకు. ఇప్పుడు మీకు ఏమొచ్చింది పోస్టింగ్? నాకు టీజీటీ మ్యాథ్స్ లో నేను సెలెక్ట్ అయ్యాను. టీజీటీ మ్యాథ్స్ అది బేసికల్లీ ఇంటర్ అంతా కూడా డిగ్రీ అంతా కూడా నాకు మ్యాథ్స్ ఎంపీసీ కాబట్టి మ్యాథ్స్ చూజ్ చేసుకున్నాను. బీఈలో కూడా నాకు మ్యాథ్స్ మెథడాలజీ, సో మ్యాథ్స్ అనేది
అనేది మనకు ఫస్ట్ అటెంప్ట్ మ్యాథ్స్ లో వచ్చింది. పోస్టింగ్ అనేది ఇంకా మనకి ఇవ్వలేదు, ఇది ఎలక్షన్ కూడా అవి ఉండడం వల్ల మనకు స్టాప్ చేసినారు. ఇవి అయిపోయిన తర్వాత పోస్టింగ్ ఎక్కడ అనేది తెలుస్తుంది. దగ్గర తీసుకుంటే బెటర్ అదే మనకు ఆప్షన్స్, మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, దానికి మనకు ప్రియారిటీ ఉంటుంది, ర్యాంక్ ప్రియారిటీ ఉంటుంది. ర్యాంక్ మనకు ఒకవేళ నాకైతే బాగానే వచ్చింది ర్యాంకు, దాన్ని బట్టి మనకు లోకల్ సరౌండింగ్ నాకు 770 అట్లా వచ్చింది ర్యాంకు టోటల్ మొత్తం అన్నిట్లో కలిపి డిజిట్ లో కలిపి. సో దాదాపు నేనైతే లోకల్ లోనే వస్తుంది అనుకుంటున్నా, అంటే సరౌండింగ్ లోనే చురుకుల స్కూల్లో. నాకు మైనారిటీలో వచ్చింది, మైనారిటీ వెల్ఫేర్ ఉంటుంది కదా మనకి, మైనారిటీ డిపార్ట్మెంట్ లో వచ్చింది, మైనారిటీ సొసైటీలో. అది సరౌండింగ్ లో వెమ్లవాడలో ఉంది. సో నేను అదే అనుకుంటున్నాను, వెమ్లవాడలో వస్తుంది కావచ్చు అని అనుకుంటున్నా. చూద్దాం, అది కాకపోయినా సరౌండింగ్ ఏది వచ్చినా మనకి అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి మనకి అవైలబిలిటీ ఉంది. కరీంనగర్ అయినా మనకి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్లో ఉంది కాబట్టి ఎక్కడికైనా మనకి చేసుకోవచ్చు. నేనైతే దగ్గరలోనే వస్తుందని అనుకుంటున్నా. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాం, జూన్ లో మనకి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఎలక్షన్ కూడా అయిపోయినాక వెంటనే మనకి జాయినింగ్ లెటర్ ఇచ్చేస్తారు అంటున్నారు. అది అయిపోయిన తర్వాత నేను జాయిన్ అవ్వడమే. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, హరికృష్ణన్ అయితే చాలా కష్టపడి అయితే చదువుకున్నాడు. నేను ఇక్కడే జాబ్ ఈ సిరిసిల్ల డిస్ట్రిక్ట్ సరౌండింగ్ లో వస్తే కనుక నేను చేసుకుంటూ మా అమ్మ నాన్నలను కూడా నేను చూసుకుంటాను, వాళ్ళ కష్టాన్ని నేను చూడలేక నేను కష్టపడి మరీ చదివానని చెప్పేసి అంటున్నాడు. దేవుడు కూడా వాళ్ళని మంచిగా చూడాలి, మనం కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ విజయ్తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.